నా సత్య శోధనలు మహాత్మాగాంధీ ఆత్మకథ 5వ భాగం 1 తొలి అనుభవం. నేను ఇల్లు చేరే ముందే ఫీనిక్స్ నుంచి బయలుదేరిన బృందం చేరింది. ముందు అనుకున్న ప్రకారం వారికన్నా నేనే ముందు చేరాలి. కానీ ఇంగ్లాండులో నేను ఎక్కువ రోజులు ఉండిపోవలసి రావడంతో నా రాక ఆలస్యమైంది. నేను ఫీనిక్స్ పార్టీ అందరినీ ఒకే చోట ఉండి ఫీనిక్స్లో వారు గడిపినట్టే ఇండియాలోనూ జీవనం సాగించవలసిందిగా కోరాను. అయితే ఇక్కడ ఆశ్రమం వంటిది ఏదీ లేకపోవడంతో ఆ విషయంలో ఆండ్రూస్ గారి సహాయం కోరవలసిందని వారికి సూచించాను. ఆ ప్రకారం మొదట వారు హరిద్వారం సమీపంలోని కాంగ్రీ గురుకులంలో ఉన్నారు. అక్కడ స్వర్గీయ స్వామి శ్రద్ధానందజీ వారిని సొంత బిడ్డల్లా చూచుకున్నారు. అటు తర్వాత వారిని కలకత్తాలోని శాంతినికేతన్ ఆశ్రమానికి తరలించాము. అక్కడ విశ్వకవి అతని అనుచరులు కూడా అవే ప్రేమాభిమానాలను వారిపై కురిపించారు. ఈ 2 చోట్ల వారు గడించిన అనుభవం నాకు తర్వాతి రోజుల్లో ఎంతో ఉపయోగపడింది. విశ్వకవి, శ్రద్ధానందజీ, ప్రిన్సిపాల్ సుశీల్ రుద్ర వీరి ముగ్గురిని త్రిమూర్తులు అంటూ ఉండేవాడిని ఆండ్రూస్ గారితో. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు వీరి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆండ్రూస్ ఒళ్ళు మరచి వారిని ప్రస్తుతించేవారు. వారి గురించి నేను ఆండ్రూసు చేసిన సంభాషణలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆండ్రూస్ ఫీనిక్స్ పార్టీని సుశీల్ రుద్ర గారికి సన్నిహితంగా ఉండమని సూచించారు. సుశీల్ రుద్ర గారికి ఆశ్రమం అంటూ లేదు గాని ఒక ఇల్లు ఉంది. దాన్ని ఫీనిక్స్ కుటుంబానికి అప్పగించారు. అతని అనుచరులు కూడా వారికి ఎంతో సన్నిహితులై మంచి సుహృద్భావ వాతావరణాన్ని కలిగించి ఫీనిక్స్ను విడిచి వచ్చిన విచారం వారికి లేకుండా చూచారు. నేను బొంబాయి చేరాక తెలిసింది ఫీనిక్స్ బృందం శాంతినికేతన్లో ఉన్నారని. ముందుగా గోఖలే గారిని దర్శించి వెంటనే అక్కడికి వెళ్లాలన్న తహతహ కలిగింది. బొంబాయిలో నా కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్లు కూడా ఒక చిన్నపాటి సత్యాగ్రహానికి కారణమయ్యాయి. జహంగీర్ పెటిట్ గారి నివాసంలో నా కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నేను గుజరాతీలో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ధగద్ధగాయమానమైన ఆ సువిశాల భవంతి, దాని వైభోగాల మధ్యన అంతవరకు ఒప్పంద కూలీల మధ్యనే జీవించిన నేను ఒక బికారిని అన్న భావన కలిగింది. అప్పుడు నేను ధరించిన కతియావాడ్ చొక్కా, తలపాగా, ధోతి ఇప్పటి నా వస్త్రధారణతో పోల్చి చూస్తే నా మటుకు నాగరీకమైనవే అయినా పెటిట్ గారి సౌధపు ఐశ్వర్య శోభముందు వెలవెలాబోయి చేష్టలుడిగిపోయాను. ఆ అయోమయంలో ఫిరోజ్ షా గారి పక్కన చేరితే కొంత ధైర్యం కూడింది. తర్వాత ఒక గుజరాతీ విందు జరిగింది. ఉత్తమ్లాల్ త్రివేది నేతృత్వంలో ఘన స్వాగతం ఏర్పాటు చేశారు గుజరాతీలు. కార్యక్రమ వివరాల కాగితం నా చేతికిచ్చారు. గుజరాతీ అయిన జిన్నా గారు ఉన్నారు, అధ్యక్షునిగానో ముఖ్య వక్తగానో. అతను సంక్షిప్తమైన చక్కని ఇంగ్లీషు ఉపన్యాసం ఇచ్చారు. నాకు గుర్తున్నంతవరకు మిగతా ఉపన్యాసాలు ఇంగ్లీషులోనే ఉన్నాయి. నా వంతు వచ్చేసరికి నేను గుజరాతీలో మాట్లాడి నేను గుజరాతీ హిందూస్థానీ పక్షపాతినని, గుజరాతీల సభ అని చెప్పి అంతా ఇంగ్లీషులో మాట్లాడడం నాకు నచ్చలేదని అన్నాను. అయితే ఇలా అనేందుకు ముందు కొంత సంశయించాను. అనుభవశూన్యుడు ఎన్నో ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి అప్పటికి సంప్రదాయమై ఉన్న సభా మర్యాదలను విమర్శించడం దుస్సాహసం అన్న భావనతో. అయితే సభవారు నా గుజరాతీ ఉపన్యాసాన్ని, నా నిరసనని సహృదయంతో స్వీకరించారు. ఈ సభల తర్వాత నేను ఏర్పరచుకున్న వినూత్న భావాలను నా దేశస్థుల ముందు వెల్లడిస్తే పర్వాలేదు అన్న ధైర్యం కలిగింది. అలా బొంబాయిలో ఇటువంటి కొన్ని ఆరంభ అనుభవాల తర్వాత గోఖలే గారి పిలుపునందుకొని పూనా వెళ్ళాను. పూనాలో గోఖలే గారితో నేను బొంబాయి చేరగానే గోఖలే గారి నుంచి కబురొచ్చింది. గవర్నర్ గారు నన్ను చూడాలనుకుంటున్నారని, పూనాకి బయలుదేరే ముందే నేనెప్పుడొచ్చేది తెలియబరిచి కలిస్తే బావుంటుందని. ఆ ప్రకారం నేను తనను కలుద్దామనుకుంటున్నానని చెప్పి గవర్నర్ గారికి విన్నపం పంపి తర్వాత దర్శించాను. కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన అన్నారు, మీకొకటి చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వానికి సంబంధించి మీరే కార్యాచరణ చేపట్టినా ముందు నన్ను సంప్రదిస్తానని మాట ఇవ్వండి అని అన్నారు. నేనన్నాను, ఎంతో సులువుగా ఇస్తానా మాట. కారణం, ఎవరితో వ్యవహరించాల్సి వచ్చినా వారి అభిప్రాయాలు పూర్తిగా అర్థం చేసుకున్నాకే నా కార్యాచరణకి దిగాలన్నది ఒక సత్యాగ్రహిగా నేను పెట్టుకొని ఆచరిస్తున్న నియమం. దక్షిణాఫ్రికాలోనూ ఇదే నా వ్యవహార శైలి అని. లార్డ్ విల్లింగ్టన్ గారు నాకు ధన్యవాదాలు చెప్పి అన్నారు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు నన్ను కలవవచ్చు.
తెలిసి తెలిసి మా ప్రభుత్వం తప్పు చేయదని మీరే చూస్తారు అని. నేనన్నాను, ఆ విశ్వాసంతోనే నేను జీవిస్తున్నాను అని. అటు తర్వాత నేను పూనా వెళ్ళాను. గోఖలే, వారి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, భారత సేవా సంఘం సభ్యులు నన్ను విశేష ఆదరంతో ఆహ్వానించారు. గోఖలే గారే నాకు ఆహ్వానం పలకవలసిందిగా వారికి ఆదేశించి రప్పించారని అనుకుంటున్నాను. వారితో ఎన్నో అంశాలపై విస్తృత చర్చలు జరిపాను. ఆ సంఘంలో నేను సభ్యుణ్ణి కావాలని గోఖలే గారి ఆలోచన. నాకు ఆ కోరిక ఉంది. అయితే నాకు వారికి ఆదర్శాలలోనూ పనితీరులోనూ సాదృశ్యం లేని కారణంగా సభ్యులు ఈ ప్రతిపాదనను స్వాగతించలేదు. గోఖలే గారికి మట్టుకు నా సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉన్నా కూడా సంఘ కట్టుబాట్లకు బద్ధుడినై ఉండగలననే నమ్మకం ఉంది. అతను అన్నారు, సంఘ పనితీరుకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకొందుకు సంసిద్ధులైనట్లు వారికి ఇంకా తెలిసినట్టు లేదు. వారు తమ సిద్ధాంత బద్ధులు, స్వతంత్రులు. వారు మీ సభ్యత్వాన్ని స్వీకరిస్తారనే నా నమ్మకం. స్వీకరించకున్నా మీ పట్ల వారి గౌరవ అనురాగాల విషయంలో మీకే సందేహమూ అక్కర్లేదు. ఒకవేళ స్వీకరించి తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తితే దానివల్ల ఏమి నష్టం కలుగుతుందోనన్న సంశయం వారిది. ఏదేమైనా మీ సభ్యత్వం లాంఛనప్రాయంగా జరగకున్నా నా దృష్టిలో మీరు సభ్యులే అని. నేను గోఖలే గారికి నా ఉద్దేశాన్ని వివరించాను. నేను ఆ సంఘంలో సభ్యుణ్ణైనా కాకున్నా నా కార్యస్థానంగా ఒక ఆశ్రమం స్థాపించి నాతో వచ్చిన ఫీనిక్స్ బృందంతో అందులో నివసించగోరుతున్నానని, అది గుజరాత్లో అయితే బాగుంటుంది అనుకుంటున్నానని, నేను గుజరాతీని కనుక మొదట గుజరాత్కు మా సేవలు అందిస్తూ త్వరలోనే దేశానికి విస్తరించగలనని. అతను అన్నారు, తప్పకుండా, అదే యుక్తమైనది. ఆశ్రమ ఖర్చుల కోసం నన్ను సంప్రదించండి, అది నా స్వంతంగా భావించి పెట్టుకుంటాను అని. నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. నాకిప్పుడు నిధుల సేకరణ భారం లేదు. ఏది ఎలా జరగాలో పూర్తి నిర్వహణా బాధ్యత అంతా తానే చూచేందుకు సిద్ధపడిన పెద్ద దిక్కు అండ లభించింది. మార్గానికి అడ్డమైన పెద్ద ప్రతిబంధకము ఒకటి తొలగిపోయింది. వెనువెంటనే సంఘం అకౌంట్లో నా ఖాతా ఒకటి తెరచి ఆశ్రమ నిర్వహణకై నేను ఎప్పుడు అడిగినా తగినంత సొమ్ము ఇస్తుండవలసిందిగా డాక్టర్ దేవు గారికి ఆదేశాలు అందాయి. నేను శాంతినికేతన్ వెళ్లేందుకు సిద్ధపడ్డాను. గోఖలే గారు నా వీడ్కోలు సందర్భంగా సన్నిహితులతో పార్టీ నిర్వహించి అందులో నాకు ఇష్టమైన ఫ్రూట్సు, నట్సు ఉంచారు. పార్టీ వారి గదికి కొన్ని అడుగుల దూరంలోనే జరిగినా అక్కడికి నడిచి వచ్చేందుకు వారికి కష్టమైంది. అయినా నా మీద ఉన్న అభిమానంతో పట్టుబట్టి వచ్చారు. అయితే వచ్చి రాగానే నిలవలేక స్పృహ తప్పి పడిపోయారు. సహచరులు మరలా అతన్ని లోపలికి తీసుకుపోయారు. ఇలా స్పృహ కోల్పోవడం అంతకు ముందు కొన్నిసార్లు జరిగింది. మరేం గాబరా పడనక్కర్లేదని, పార్టీ కొనసాగనివ్వమని వారు సూచించారు. పార్టీ ఇష్టమైన ఫలాహారంతోనూ పిచ్చాపాటి కబుర్లతోనూ గడిచిపోయింది. కానీ గోఖలే గారు స్పృహ కోల్పోయిన దృశ్యం జీవితంలో మరచిపోలేనిదిగా నాకు మిగిలిపోయింది. బెదిరింప? పూనా నుంచి నేను రాజకోట మీదుగా పోర్బందర్ వెళ్ళి మా వదినగారిని, ఇతర బంధువులను దర్శించాను. దక్షిణాఫ్రికా సత్యాగ్రహం రోజుల్లో వారిలో ఒకడిలా ఉండేందుకని నా వస్త్రధారణను ఒప్పంద కూలీల్లాగే అలవాటు చేసుకున్నాను. ఇంగ్లాండులో కూడా ఇంట్లో ఉన్నప్పుడు అదే విధంగా ఉండేవాడిని. బొంబాయిలో దిగాక ఇండియన్ మిల్క్ క్లాత్తో నేసిన కతియావాడి చొక్కా, ధోతి, పైకోటు, తెల్లపాగా ధరించాను. అయితే బొంబాయి నుండి 3వ తరగతిలో ప్రయాణం చేయాల్సి వచ్చినందున కోటు, పాగా బరువు అనిపించి అవి వదిలేసి 10 అణాలు పెట్టి కాశ్మీరీ టోపీ కొనుక్కున్నాను. వేషం ఇలా ఉంటే సామాన్యుల్లో సామాన్యునిగా చలామణి అయిపోవచ్చు కదా అని. ఆ రోజుల్లో ప్లేగు వ్యాప్తి ఉండి 3వ తరగతి పాసెంజర్లకి విరాంగాంలోనో వధ్వాన్లోనో గుర్తు లేదు వైద్య పరీక్షలు చేసేవారు. నాకు కొంత జ్వరం తగిలింది. వైద్యుడు పరీక్షించి నా పేరును మెడికల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలని సూచించాడు. నేను వధ్వాన్ గుండా ప్రయాణిస్తున్నానని అక్కడి వారికి ఎలాగో తెలిసి మోతీలాల్ అనే టైలరు, సామాజిక కార్యకర్త మరికొంతమందితో నన్ను స్టేషన్లో కలిశాడు. అతను నాకు విరామ్గామ్ నిబంధనలు, వాటి వల్ల ప్రయాణికులు పడే కష్టాలు వివరించాడు. నాకు ఏం మాట్లాడేందుకు శక్తి లేదు జ్వరం వల్ల. శక్తి కూడదీసుకుని ఒకే ప్రశ్న అడిగాను, మీరు జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారా అని. మోతీలాల్ కూడా తన ఈడి యువకుల్లాగా ఆలోచన లేకుండా మాట్లాడే రకమే అని భావించాను. కానీ అది తప్పని తెలిసింది. అతనొక్క క్షణం ఆలోచించి స్థిరంగా ఇలా అన్నాడు, మీరు నాయకత్వం ఉంటానంటే మేము జైలుకు పోయేందుకు సిద్ధం.
కతియావాడీలం అయినందువల్ల మీ మీద ప్రథమ అధికారం మాకే ఉంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని నిర్బంధించబోము గాని మీ తిరుగు ప్రయాణంలో ఇక్కడ దిగి ఉంటానని మాట ఇవ్వండి. మా యువత చేపట్టే కార్యక్రమాలు, వారి ఉత్సాహము చూచి మీరు తప్పక ఆనందిస్తారని నా హామీ. మీరిక్కడికి వచ్చాక ఎలా చెబితే అలా నడుస్తాం అన్నాడు. మోతీలాల్ వైఖరి నన్ను ఆకర్షించింది. అతని మిత్రుడు అతన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: మా మిత్రుడు కావడానికి టైలరే, కానీ తన వృత్తిలో అతన్ని మించినవారు లేరు. రోజుకి గంట మాత్రం పనిచేసి నెలకి 15 రూపాయలు అతి సులువుగా సంపాదిస్తాడు. అతనికి అంతే అవసరం కనుక మిగతా సమయమంతా మా వంటి వారికి సమాజ సేవలో మార్గనిర్దేశనం చేస్తాడు. అతని నాయకత్వం ముందు మేము చదివిన చదువు ఎందుకూ కొరగాదనిపిస్తుంది అని. తర్వాత మోతీలాల్ వ్యవహార శైలి దగ్గర నుంచి చూచిన నాకు అతని మిత్రుడు చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదనిపించింది. మేము కొత్తగా ఆరంభించిన ఆశ్రమంలో పిల్లలకి దర్జీ పని నేర్పేందుకు, ఆశ్రమంలో అవసరమైన వారికి దుస్తులు కుట్టేందుకని కొన్ని రోజులు కేటాయించేందుకు ముందుకొచ్చాడు. విరామ్గామ్ ప్రస్తావన ప్రతిరోజు తెచ్చి ప్రయాణికుల వెతలు తనకు ఎంత దుర్భరమనిపిస్తున్నాయో ఏకరువు పెట్టేవాడు. దురదృష్టవశాత్తు అతను మంచి యవ్వనంలో ఉండగానే ఏదో అనారోగ్యం పాలై మంచం పట్టడంతో వధ్వాన్ సామాజిక చైతన్యం కుంటుబడిపోయింది. రాజ్కోట్ చేరగానే నేను మెడికల్ ఆఫీసర్ గారి సమక్షంలో పేరు నమోదు చేసుకున్నాను. అయితే అక్కడ నేను మరీ అపరిచితుడిని కాను. డాక్టర్ నన్ను గుర్తించి సిగ్గుపడి ఇన్స్పెక్టర్కు చీవాట్లేశాడు. ఇన్స్పెక్టర్ మాత్రం ఏం చేస్తాడు పాపం, అతని విధి అతను నెరవేర్చాడు. అతనికి నేనెవరో తెలీదు. తెలిసినా అప్పటి పరిస్థితుల్లో అతను చేయాల్సింది అదే. మెడికల్ ఆఫీసర్ గారు నన్ను అటు ఇటు తిప్పకుండా ఒక ఇన్స్పెక్టర్నే నా వద్దకు పంపి అవసరమైన పరీక్షలు చేయమని పురమాయించారు. అప్పుడున్న పరిస్థితుల్లో 3వ తరగతి పాసెంజర్లకు వైద్య పరీక్షలు అత్యావశ్యకం. ఎంత గొప్పవారైనా 3వ తరగతిలో ప్రయాణించదలిస్తే అది తప్పదు. అధికారులు అన్ని వర్గాల వారి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించి తమ విధిని నెరవేర్చాలి. కానీ నేను గమనించినదేమిటంటే అధికారులు అలా ఉండాల్సింది పోయి 3వ తరగతి పేదలను గొర్రెలను చూచినట్టు చూస్తున్నారు. వారిని తృణీకరిస్తూ అవతలివారు పల్లెత్తు మాటన్నా విరుచుకుపడుతున్నారు. 3వ తరగతి పాసెంజర్లు అధికారుల బానిసల్లాగా ఇదంతా భరించాల్సిందే. పరీక్షల పేరుతో వాళ్ళకి నరకం చూపి వదిలిపెడుతున్నారు అధికారులు. ఏమాత్రం ఎదురు చెప్పినా వారి మీద కేసులు బనాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇంతలో రైలు వెళ్ళిపోతోంది. అక్కడున్న కాస్త వ్యవధిలోనూ ఇదంతా నేను స్వయంగా చూశాను. ఈ పరిస్థితి మారాలంటే సంపన్నులు, విద్యాధికులు 3వ తరగతిలో ప్రయాణించి పేదల అవతారమెత్తాలి. పేదలకు లేని సౌకర్యాలు తాము వదులుకోవాలి. అవమానాలు, అమర్యాదలు, అన్యాయాలు భరించే బదులు వాటి నిర్మూలనకు పోరాడాలి. కతియావాడులో విరామ్గామ్ కస్టమ్ అధికారుల చేతిలో తాము పడ్డ కష్టాలని ప్రజలు నాతో ప్రతి చోట వెళ్లబోసుకున్నారు. నాకు లార్డ్ విల్లింగ్టన్ గారు ఇచ్చిన మాట గుర్తొచ్చి వారి సహకారం కోరుదామని నిశ్చయించాను. ఈ అంశానికి సంబంధించి వీలైనన్ని ఆధారాలు సంపాదించి అవన్నీ వాస్తవమేనని రూఢిపరచుకుని బొంబాయి ప్రభుత్వంతో ఉత్తరాయణం ఆరంభించాను. నేను లార్డ్ విల్లింగ్టన్ గారి ఆంతరంగిక సెక్రటరీని, విల్లింగ్టన్ గారిని కూడా కలిశాను. వారు నాతో ఏకీభవించి సానుభూతి ప్రకటిస్తూనే దీనికంతకు బాధ్యులు ఢిల్లీ వారిని తేల్చేశారు. మా చేతుల్లో ఉంటే ఎప్పుడో చర్యలు తీసుకునేవాళ్లం, కానీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి పరిధి పని అన్నారు సెక్రటరీ గారు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఉత్తరాలు రాశాను కానీ అవి అందేయని మినహా వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే తర్వాత నేను లార్డ్ చెమ్స్ఫర్డ్ గారిని కలిశాక పనుల్లో కదలిక వచ్చింది. వారికి నేను పరిస్థితులు వివరించగానే ఎంతో విస్మయం పొందారు. ఇంతవరకు ఈ సంగతే తన దృష్టికి రాలేదన్నారు. నేను చెప్పినది ఓపిగ్గా విని తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి విరామ్గామ్ సమస్యకు సంబంధించిన అన్ని కాగితాలు తనకు పంపాల్సిందని, అధికారుల నుంచి ఎటువంటి వివరణ, వాదన లేని పక్షంలో అక్కడి ఠాణానే ఎత్తివేయనున్నట్టు స్పష్టం చేశారు. కొద్ది రోజులకే విరామ్గామ్ కస్టమ్స్ ఠాణాని ఎత్తివేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనను ఇండియాలో నా సత్యాగ్రహోద్యమానికి ఆరంభంగా భావించాను. అంతకుముందు బొంబాయి ప్రభుత్వంతో చర్చల్లో అక్కడి సెక్రటరీ గారు నేను కతియావాడులోని బగస్రాలో ఉపన్యసిస్తూ సత్యాగ్రహం అనే పదాన్ని వాడానని, అది అనుచితమని అభిప్రాయపడ్డారు. ఆయన అడిగారు, ఇది బెదిరింపు కదా, శక్తివంతమైన ప్రభుత్వం ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదురుతుందని మీ భావన అని. అది బెదిరింపు కాదు అన్నాను నేను.
ప్రజలకు బోధపరుస్తున్నాను. వారి కష్టాలు తీరేందుకు ఇది ఒక మార్గమేనని. స్వతంత్రం కోరుకునే దేశం తన ఆశయ సిద్ధికి అనుసరించదగ్గ మార్గాలను గురించి అవగాహన కలిగి ఉండాలి. అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు సాధారణంగా చతురోపాయాల్లో ఆఖరుదైన హింస వైపు వారు మొగ్గే అవకాశముంది. కానీ సత్యాగ్రహం పూర్తి అహింసా మార్గం. అది అవలంబించే విధానాన్ని, దానికున్న పరిమితులను వారికి తెలియపరచడం నా కర్తవ్యంగా నేను భావిస్తాను. బ్రిటిష్ ప్రభుత్వం శక్తివంతమైనది అనేందుకు నాకే సందేహమూ లేదు. అదే సమయంలో సత్యాగ్రహము సర్వశ్రేష్ఠ పరిష్కార మార్గము అనేందుకు నాకే సంశయమూ లేదు అని. అయితే ఆ తెలివైన సెక్రటరీ తల పంకించి అన్నాడు, చూద్దాంలేండి అని. శాంతినికేతన్. రాజ్కోట్ నుంచి శాంతినికేతన్కు వెళ్ళాను. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు నన్ను తమ ఆదరాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నాకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం నిరాడంబరంగా, హుందాగా, ప్రేమపూర్వకంగా ఉంది. ఇక్కడే నేను కాకాసాహెబ్ కలేల్కర్ గారిని తొలిసారి కలవడం. అప్పట్లో కలేల్కర్ గారిని కాకాసాహెబ్ అని ఎందుకనేవారో తెలియదు. కానీ తర్వాత తెలిసింది. నా మిత్రుడు, ఇంగ్లాండులో సహచరుడు అయిన సార్జెంట్ కేశవరావు దేశపాండే బరోడా స్టేట్లో గంగానాథ్ విద్యాలయం పేరుతో ఒక స్కూల్ నడిపారు. స్కూల్లో కుటుంబ వాతావరణం నెలకొనేందుకని ఉపాధ్యాయులందరికీ వరసలు కలిపి పిలిచేవారు. ఆ విధంగా సార్జెంట్ కలేల్కర్ గారు కాకా అయ్యారు, అంటే చిన్నాన్న. ఫాడ్కే గారు మామ అయ్యారు. హరిహర శర్మ గారు అన్న. మిగతా వారికి ఇలాంటివే వరసలున్నాయి. తర్వాత కాకాగారి స్నేహితులైన ఆనందానంద్ గారు, మామాగారి స్నేహితులు పట్వర్ధన్ కూడా ఆ కుటుంబ సభ్యులయ్యారు. వీరు తర్వాతి కాలంలో నా సహచరులుగా పనిచేశారు కూడా, ఒకరి తర్వాత ఒకరుగా. సార్జెంట్ దేశపాండే గారిని సాహెబ్ అని పిలిచేవారు. విద్యాలయం మూతపడ్డాక ఈ కుటుంబం విడిపోయింది. కానీ ఆధ్యాత్మిక బంధుత్వాలు అదే వరుసలతో కొనసాగాయి ఒకరొకరితో. కాకాసాహెబ్ ఇంకా మరికొన్ని విద్యాసంస్థల్లో పనిచేసి విశేష అనుభవం గడించారు. నేను శాంతినికేతన్ వెళ్ళేటప్పటికీ అతను అక్కడున్నారు. వారి కోవకే చెందిన చింతామణి శాస్త్రి గారు కూడా అక్కడున్నారు. ఇద్దరూ సంస్కృతం నేర్పేవారు. ఫీనిక్స్ నుంచి వచ్చిన కుటుంబానికి శాంతినికేతన్లో ప్రత్యేక క్వార్టర్లు ఏర్పాటు చేశారు. వీరికి మగన్లాల్ గాంధీ నాయకత్వం వహించేవారు. ఫీనిక్స్ ఆశ్రమపు నియమాలని ఇక్కడ తూచా తప్పక ఆచరించేలా చూడడం అతని పని. తన ప్రేమ, జ్ఞాన సంపద, దీక్షా దక్షతలతో అతను ఆశ్రమంలోని అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. యాండ్రూస్, పియర్సన్ కూడా అక్కడున్నారు. బెంగాలీ ఉపాధ్యాయులు జగదానంద్ బాబు, నేపాల్ బాబు, సంతోష్ బాబు, క్షితిమోహన్ బాబు, నాగేన్ బాబు, శారద్ బాబు, కాళీబాబు మాతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. నాకెంతో ఇష్టం కనుక నేను అక్కడి ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ కలిసిపోయి తరచూ స్వయం సేవకత్వం గురించిన చర్చలు నిర్వహించేవాడిని. వంటవారికి జీతాలిచ్చి వండించుకునే బదులు టీచర్లు, విద్యార్థులు ఆ పని తామే చేస్తే పిల్లల ఆరోగ్యానికి అవసరమయ్యే విధంగా వండుకోవచ్చునని, కుర్రాళ్లకు క్రమశిక్షణ, తమ పనులు తామే చేసుకోగల సమర్థత, బాధ్యత వంటబడతాయని అన్నాను. ఒకరిద్దరు తల అడ్డంగా ఊపారు. కొందరు దీనిని ఎంతగానో బలపరిచారు. విద్యార్థులు మహోత్సాహంతో ఆమోదించారు. అదంతా ఆ పనిలోని కొత్తదనం కోసమేననుకోండి. ఆ విధంగా ఆ ప్రయోగాన్ని అమలు చేశాం. నేను కవీంద్రులని తన అభిప్రాయం తెలపమని కోరగా ఉపాధ్యాయులకు సమ్మతమైతే తనకు సమ్మతమేనన్నారు. విద్యార్థులకి అతను చెప్పారు, స్వరాజ్య సాధనకి ఈ ప్రయోగమే నాంది అని. ఈ ప్రయోగం విజయవంతమయ్యేందుకు పియర్సన్ తన సర్వశక్తులు వినియోగించి అత్యుత్సాహంతో పనిచేశాడు. కూరలు తరిగే బృందం, బియ్యం కడిగే బృందం, ఇలా బృందాలు తయారయ్యాయి. వంటగది పరిసరాల పరిశుభ్రత బాధ్యత నాగేనుబాబు తదితరులు స్వీకరించారు. తలో వస్తువు చేతపుచ్చుకుని పనుల్లో నిమగ్నమైన వారిని చూస్తే ముచ్చట కలిగేది. అయితే టీచర్లు, విద్యార్థులు కలిపి 125 మంది వరకు ఉన్న ఈ పనులను అందరూ ఒకే రకమైన ఉత్సాహంతో చేస్తారనుకోవడం అత్యాశేననిపించింది. ప్రతిరోజు చర్చలు జరిగేవి. కాసేపటికే కొందరు అలసిపోయేవారు. అలుపు అనేది ఎరగని వారు ఎవరైనా ఉన్నారంటే అది పియర్సన్ ఒక్కరే. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఏదో పని కిచెన్లో చేస్తూనే కనిపించేవారు. తను పెద్ద పెద్ద పాత్రల శుభ్రత పనిని స్వీకరించారు. శ్రమ తెలియకుండా ఉండేందుకని కొందరు విద్యార్థుల బృందం సితారుపై చక్కని సంగీతం వినిపించేవారు.
ఎవరి పని వారు శ్రద్ధతోనూ ఉత్సాహంతోనూ చేసుకుంటూ శాంతినికేతన్ ఎప్పుడూ హడావిడిగా తిరిగే పనిమంతుల స్వర్గధామంగా మారిపోయింది. ఫీనిక్స్ పార్టీ వారు చేసే వంటలు మసాలాలు తీవ్ర రుచులు లేక అతి నిరాడంబరంగా సాత్వికంగా ఉండేవి. అన్నం పప్పు కూరలు అన్నీ ఒకే సమయంలో ఒకే స్టీము కుక్కర్లో ఉడికించడం వారి విధానం. ఇది చూచి బెంగాలీ విద్యార్థులు ఇదే విధానాన్ని అవలంబించి బెంగాలీ వంటింట్లలో సంస్కరణలకి నాంది పలికారు. ఒకరిద్దరు టీచర్లు కొందరు విద్యార్థులు ఈ వంటగదిని నిర్వహించేవారు. ఈ ప్రయోగం కొన్నాళ్లే నడిచి ఆగిపోయింది. కానీ అది నిర్వహించి ఆ విశిష్ట విద్యాలయం నష్టపోయిందేమీ లేదు. అందులో భాగంగా ఆచరించిన కొన్ని వినూత్న ప్రక్రియలు టీచర్లకు కొద్దో గొప్పో ఉపయోగపడ్డాయి కూడా. నేను శాంతినికేతన్లో కొద్ది కాలం ఉందామని తలచాను గాని విధి ఇంకోటి తలచింది. ఒక వారం రోజులున్నానో లేదో పూనా నుంచి గోఖలే గారు మరణించారంటూ టెలిగ్రాం వచ్చింది. శాంతినికేతన్ మొత్తం విచారసాగరంలో మునిగిపోయింది. ఈ జాతీయ విషాద సందర్భంగా ఆశ్రమంలోని ఆలయ ప్రాంగణంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆశ్రమవాసులంతా అంజలులు ఘటించారు. అదే రోజు నేను నా భార్య మగన్నాలతో కలిసి పూనాకి బయలుదేరాను. బర్ద్వాన్ వరకు ఆండ్రూస్ నాతో కలిసి ప్రయాణించారు. దారిలో అతను అడిగారు, ఇండియాలో సత్యాగ్రహం చెయ్యాల్సిన సందర్భం వస్తుందని మీరు అనుకుంటున్నారా? వస్తే ఎప్పుడు అని. చెప్పడం కష్టం అన్నాను నేను. 1 సంవత్సరం పాటు నేనేదీ చేసే ఉద్దేశం లేదు. కారణం, నేను 1 సంవత్సరం పాటు ఇండియా అంతా ప్రయాణం చేయవలసిందని, అది ముగిసేంత వరకు దేశీయ సమస్యలు వేటిపైనా బహిరంగంగా మాట్లాడకూడదని గోఖలే గారు నా నుంచి మాట తీసుకున్నారని. ఆ గడువు ముగిశాక కూడా నేను తొందరపడి అభిప్రాయాలు వెల్లడించదలుచుకోవట్లేదు. కనుక 1 5 ఏళ్ల పాటు సత్యాగ్రహం ఉండదనే భావించండి అన్నాను. ఈ సందర్భంలో గోఖలే గారు నా అభిప్రాయాలు కొన్నిటికి నవ్వుకునేవారు. ఒకసారి నేను హింద్ స్వరాజ్ అంటే ఇండియన్ హోమ్ రూల్ అంటే భారతీయుల స్వయం పరిపాలన గురించి ప్రస్తావించినప్పుడు అతను అన్నారు, ఆ అభిప్రాయాలు అలాగే ఉండని, 1 ఏడాది ఇండియాలో ఉంటే అన్నీ తగు రీతిలో మారిపోతాయి అని. 3వ తరగతి ప్రయాణీకుల వ్యధలు. బర్ద్వాన్లో మేము 3వ తరగతి ప్రయాణీకుల వ్యతలను ముఖాముఖి ఎదుర్కొన్నాము. టికెట్ కొనడం దగ్గర నుంచే ఆరంభమయ్యాయి మా కష్టాలు. 3rd క్లాసు టికెట్లు ముందే కొనుక్కుని పెట్టుకుందుకు కుదరదు అన్నారు. నేను స్టేషన్ మాస్టర్ను చూడబోయాను. అది కష్టసాధ్యమైన పనే అయింది. ఎవరో దయతలచి అతనుండే చోటు చూపితే నేను కలిసి మా ఇబ్బందులు వివరించాను. అతని సమాధానము పరిస్థితికి భిన్నంగా ఏమీ లేదు. మళ్ళీ బయటకొచ్చి ఎదురు చూశాం. కొంతసేపు అయ్యాక బుకింగ్ కిటికీ తెరిచారు. మేము పరిగెత్తాం. కానీ కిటికీని సమీపించలేకపోయాం. భుజబలం ఉండి తోసుకుపోయేవారిదే పైచేయి అయింది. అన్ని వైపుల నుంచి అందరూ ఎవరినీ పట్టించుకోకుండా మొండితోపుతో ఉరుకుతున్నారు. కిటికీకి దగ్గర అవ్వాల్సిన వాడిని ఒక్కొక్కరు నన్ను తోసేయడంతో మరింత దూరంగా జరిగిపోతున్నాను. అలా ఆ కిటికీ నుంచి టికెట్ తీసుకున్న ఆఖరివాడినయ్యాను. రైలు వచ్చింది. అదెక్కడం ఇంకో విషమ పరీక్షగా అనిపించింది. తిట్లు తన్నులు తోపులాటలు యథేచ్ఛగా జరిగిపోతూ దాని ద్వారాన్ని సమీపించడమే అసంభవమైంది. మేము ప్లాట్ఫామ్ మీద అటూ ఇటూ పరిగెత్తుతున్నాం. అన్ని పెట్టెల నుంచి ఒకే సమాధానం, ఖాళీ లేవు, పైకి వెళ్ళండి అని. నేను గార్డును కలిశాను. అతను అన్నాడు, ఎక్కడ కుదిరితే అక్కడ ఎక్కవయ్యా, లేదంటే తర్వాత రైలే గతి అని. కానీ నాకు చాలా ముఖ్యమైన పనుందండి అన్నాను నేను మర్యాదగా. అతనికి నా మాట వినే తీరుబాటు లేదు. నేను డీలా పడిపోయాను. మగన్లాల్ను ఎందులో వీలైతే అందులోకి ఎక్కమని చెప్పి నేను నా భార్య ఒక మిశ్రతరగతి పెట్టెలోకి ఎక్కాము. మేము ఎక్కడం గార్డు చూచాడు. అసన్సోల్ స్టేషన్ చేరాక మా వద్దకు వచ్చి మీ టిక్కెట్కి ఇందులో కూర్చోకూడదని అదనపు రుసుము చెల్లించమని అడిగాడు. నేనన్నాను, మాకు స్థలం చూపించాల్సిన బాధ్యత మీది. మా అంతట ప్రయత్నించి వెతుక్కోలేక ఇందులో ఎక్కాము. ఇప్పటికైనా మీరు 3rd క్లాసు పెట్టెలో స్థలం చూపిస్తే అక్కడికి పోతాం అని. నాతో వాదించి ప్రయోజనం లేదు. మీకు స్థలం చూపే బాధ్యత నాది కాదు. మర్యాదగా అదనపు రుసుము చెల్లించండి లేదా దిగిపోండి అన్నాడు అతను. నేను పూనా తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అతనితో యుద్ధం చెయ్యనిచ్చగించక పూనా వరకు అయిన అదనపు రుసుము చెల్లించాను. కానీ ఇది చాలా అన్యాయమని అతనికి స్పష్టం చేశాను. ఉదయానికి మొఘల్ సరాయ్ చేరాము. మగన్లాల్ 3rd క్లాసులో 1 సీటు సంపాదించగలిగాడు. అక్కడికి నేను మారాను. టికెట్ ఎగ్జామినర్తో అంతా వివరించి
మొఘల్ సరాయిలో 3వ తరగతిలోకి మారానని ఒక సర్టిఫికెట్ ఇవ్వమన్నాను. అలా ఇవ్వడం కుదరదన్నాడతను. నేను రైల్వే అధికారులకు ఉత్తరం రాశాను. నాకు ఈ విధంగా సమాధానం వచ్చింది: సర్టిఫికెట్ లేకుండా అదనపు రుసుము తిరిగిచ్చే విధానం లేదు. మీ విషయంలో ఆ నిబంధన సవరిస్తున్నాం. అయితే బర్ద్వాన్ నుంచి మొఘల్ సరాయ్ వరకు అయిన అదనపు రుసుము మాత్రం తిరిగి ఇవ్వడం కుదరదు అని. అక్కడి నుంచి నా 3వ తరగతి అనుభవాలు వివరిస్తూ పోతే అదే ఒక పుస్తకం అవుతుంది. అక్కడక్కడ వీలైనంత మట్టుకు వివరిస్తాను. నా శారీరక దౌర్బల్య కారణంగా 3వ తరగతి ప్రయాణాలు మానుకోవలసి వచ్చింది. అందుకు ఇప్పటికీ నాకు విచారం కలుగుతుంది. 3వ తరగతి ప్రయాణికుల కష్టాలకు బాధ్యులు రైల్వే అధికారులే అన్నది నా నిశ్చితాభిప్రాయం. అయితే ప్రయాణికుల పాత్ర తక్కువది కాదు. వారి మొరటు స్వభావం, అపరిశుభ్ర అలవాట్లు, స్వార్థం, అజ్ఞానము కూడా వారి దుస్థితికి కారణాలే. అయితే తమ ప్రవర్తన ఎలా ఉంటోందో తెలుసుకునే అవకాశము వారికి ఉండట్లేదు. ఆ పరిస్థితిలో అదే సహజమని వారి భావన. వీటన్నిటి మూలము దీని పట్ల మన వంటి నామమాత్ర విద్యాధికుల ఉదాసీనతలో ఉందన్నది సుస్పష్టం. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేసరికి విపరీతంగా అలసిపోయాం. నేను, మగన్లాల్ స్టేషను నీటి పైపు నుంచి కొంత నీటిని పట్టుకుని స్నానాలు చేశాం. నేను నా భార్య స్నానం కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉండగా సార్జెంట్ కౌల్ అని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులొకరు నన్ను గుర్తుపట్టారు. అతను పూనా వెళుతున్నారు. తన 2వ తరగతి బాత్రూంలో నా భార్య స్నానం చేసుకోవచ్చని అన్నారు. ఆ మర్యాదపూర్వకమైన సూచనను స్వీకరించేందుకు నేను కొంత సందేహించాను. ఆమెకు 2వ తరగతి సదుపాయాలు ఉపయోగించుకునే అర్హత లేదని నా భావన. తటపటాయిస్తూనే సరేనన్నాను. ఇది ఒక సత్యనిష్ఠాపరుడు చెయ్యదగ్గది కాదని నాకు తెలుసు. నా భార్యకు అది ఉపయోగించుకోవాలని లేదు. కానీ భార్య పట్ల నా పక్షపాతం సత్యనిష్ఠ విషయంలో రాజీ పడేటట్టు చేసింది. సత్యప్రకాశం మాయ కారణంగా మసకబారుతుందని కదా ఉపనిషద్వాక్యం. సభ్యత్వాన్ని కోరుతూ పూనా చేరి శ్రాద్ధకర్మలు అవి ముగిశాక కొన్ని చర్చలు జరిగాయి. వాటి సారాంశం నేను సభ్యునిగా చేరాలా వద్దా అని. నా మటుకు ఇదో సున్నితాంశం. గోఖలే గారు జీవించి ఉన్నంత వరకు నేను సభ్యత్వం కోరే సందర్భము అవసరము పడలేదు. వారి ఆదేశాలు పాటించడమే నాకిష్టమైన విధిగా ఉండేది. ఇండియా ప్రజాజీవితం అనే పెనుతుఫానులో తొలిసారి అడుగు పెట్టబోతున్న నాకు ఒక సమర్థుడైన అనుభవజ్ఞుని ఆసరా ఆవశ్యకమైన తరుణంలో గోఖలే గారు పెద్ద దిక్కై నడిపించారు. వారి నిష్క్రమణతో నేనే నాకు మార్గనిర్దేశనం చేసుకోవలసిన పరిస్థితి కలిగి సభ్యత్వం కోరాల్సి వచ్చింది. అలా చేస్తేనే గోఖలే గారి ఆత్మ శాంతిస్తుంది అనిపించింది. ఇలా ఆలోచించి సంశయాలు విడిచిపెట్టి స్థిరంగా నాకు సభ్యత్వం ఇవ్వమని కోరాను. ఆ సమయానికి సభ్యులు చాలామందే ఉన్నారు పూనాలో. నా సభ్యత్వానికి వారి ఆమోదం కోరుతూ నా వ్యవహార శైలి గురించిన భయాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. అయితే నన్ను చేర్చుకునే విషయంలో వారు 2 వర్గాలైపోయారు. ఒక వర్గం బలంగా సమర్థిస్తే ఇంకోటి అంతే బలంగా వ్యతిరేకిస్తోంది. ఇరు వర్గాలకి నా పైన ఉన్న ప్రేమ విషయంలో ఏ సందేహమూ అవసరం లేదు. కానీ సొసైటీ, దాని బాగోగులు అంతకన్నా ప్రియమైనవి. అందుకని వాదోపవాదాలు జరిగాయి. కానీ అవి స్నేహపూర్వకంగానే ఉండేవి. నన్ను వ్యతిరేకించే వర్గం వారి వాదన ప్రకారం కొన్ని విషయాల్లో నా పనితీరుకి వారి పనితీరుకు ఎంతో వైవిధ్యమున్న కారణంగా తరచూ స్పర్ధలు వచ్చి అవి సొసైటీ స్ఫూర్తికి విఘాతం అవుతాయనే భయం వ్యక్తం చేశారు. అలా దీర్ఘకాలం జరిగాక తుది నిర్ణయాన్ని ఇంకో తేదీకి వాయిదా వేసి అప్పటికి చర్చలు ముగించాం. ఇల్లు చేరాక నాలో అలజడి కలిగింది. మెజారిటీ ఆమోదం లేకుండా నేను సభ్యుణ్ణి కావడం సమంజసమేనా? అది గోఖలే గారి పట్ల నా విధేయతకు అనుగుణమైనదేనా? మెజారిటీ సభ్యుల ఆమోదం లేనప్పుడు దరఖాస్తు ఉపసంహరించుకుని తద్వారా సభ్యుల మధ్య అనవసర విభేదాన్ని నివారిద్దామనే నిర్ణయానికి వచ్చాను. సొసైటీ పట్ల నా విధేయత నిరూపించుకుందుకు అదే సరైన మార్గం అనిపించింది. ఈ తలపు తట్టగానే నేను శాస్త్రి గారికి లేఖ వ్రాశాను. నా నిర్ణయాన్ని తెలియపరుస్తూ వాయిదా పడిన సభ అవసరం లేదంటూ. నా దరఖాస్తును వ్యతిరేకించిన వారంతా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దానివల్ల నన్ను సభాముఖంగా వ్యతిరేకించే అసౌకర్యము వారికి తొలగిపోయింది. అందరితోనూ నా స్నేహబంధము సుదృఢమైంది. దరఖాస్తును వెనక్కి తీసుకోవడం ద్వారా నేను సొసైటీకి సభ్యుణ్ణి అయినట్టే భావించాను. అనుభవం వచ్చాక ఇప్పుడు అనిపిస్తోంది,
నేను లాంఛనబద్ధంగా సభ్యుణ్ణి కాకపోవడము మంచిదేనని, అప్పట్లో దాన్ని వ్యతిరేకించిన వారి నిర్ణయము సరైనదేనని. మా దృక్పథాల్లోనూ పనితీరులోనూ వారు అభిప్రాయపడ్డట్టే చాలా వ్యత్యాసముంది. అయితే ఈ వైరుధ్యాలను గుర్తించినందువల్ల మాలో పరస్పర గౌరవము, స్నేహము ఏమీ చెడలేదు. మేము సోదరుల్లాగే ఉన్నాం ఇప్పటికీ. సొసైటీ పూనా కార్యాలయాన్ని ఇప్పటికీ ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తాను. అయితే నేను లాంఛనంగా నమోదు కాకున్నా అంతరంగంలో మటుకు ఒక విధేయుణ్ణైన సభ్యునిగానే నన్ను నేను భావించుకుంటాను. భౌతిక సంబంధాల కన్నా ఆధ్యాత్మిక, ఆంతరంగిక సంబంధాలు బలమైనవి, శాశ్వతమైనవి. ఆధ్యాత్మికంగా జతపడని భౌతిక సంబంధాలు ఆత్మలేని శరీరం వంటివి.